హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చాలా అన్నం మిగిలిపోయింది. దాంతో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని ఎగ్స్ వేసుకోవాలి. దాన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. వాటిని కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్లో. తర్వాత ముందుగా లూజ్ చేసిన రైస్ మొత్తాన్ని ఎగ్లో వేసి మంచిగా కలపాలి. మంచిగా మిక్స్ చేయండి. వాటిని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్లోనే చేస్తేనే చాలా బాగుంటుంది. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. అందులో పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలపండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలపండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి. ఒక 2-3 మినిట్స్. అది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఫుల్గా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. బయట కంటే ఇంట్లో చేసుకోవడం బెటర్. చాలా